వీటిలో మరో ప్రక్రియ చూస్తున్నాం. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు డిప్యూటీ సీఎం పదవి ప్రజలకు కూడా మేలు చేసే బాధ్యత ఉందని అన్నారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం విధి విధానాలకు అనుగుణంగా పనిచేయాలని అందరికీ కలుపుకొని వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెడ్డిగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రతి పదవి ప్రజలకు మేలు చేసే ఓ బాధ్యత ఉందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా పనిచేయాలని అందరినీ కలుపుకొని వెళ్లాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలుస్తా ఉంది. వస్తాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అన్ని కులాలు వేస్తేనే వస్తాయి. అయితే కొన్ని సోషల్ ఈక్వేషన్స్ కొన్ని చోట్ల బలంగా ఉంటాయి కాబట్టి అది ఎక్కువ డామినెంట్ కనిపిస్తాయి. కానీ అందువల్ల దాన్ని ఇగ్నోర్ చేయగలం, అదొకటి. అలాగే మనం బియాండ్ కాస్ట్ ఉంటే తప్ప మన కులాలకు న్యాయం చేయలేం. మన అగ్నికుల క్షత్రియులు తీసుకున్నాం, మీరు తీసుకున్నారే పాపరా గారు. అగ్నికుల క్షత్రియులు తీసుకున్నప్పుడు అది మనం కులాలని బాగు చేయాలంటే మన కులం దాటి ఉండాలి. అప్పుడే దాంట్లో న్యాయాలు చూడగలం. మీ సమగ్రమైన అవగాహన పెట్టుకోండి, అదొకటి ఎసెన్షియల్. అందుకని ప్రజాప్రతినిధి ఏమో కులం దాటి ఉండాలి, కులాలకు న్యాయం చేయాలనుకున్నా అప్పుడు కష్ట నష్టాలని కరెక్ట్గా చూడగలం. రెండు, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొన్ని సర్నేమ్స్ కొన్ని ఇబ్బందిగా ఉంటాయి. చూసే వాళ్ళకి ఒక విక్టిమ్ కార్డు వాడతారు. దానికి మీరు వీటితో పాటు మీ పొలిటికల్ డిఫెండింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. దో యు ఆర్ ఫ్రమ్ జనసేన, బట్ మీరు కాపాడాల్సింది జనసేనతో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మీరు కాపాడాలి. ఎందుకంటే దాని స్థానం మీద ఆ వృక్షం మీద ఉన్నాం మనందరం. ఆ వృక్షానికి అందరం తలా నీళ్లు పోసాం, దాని మీద ఎదిగాం. సో దాన్ని కాపాడకపోతే మళ్ళీ మనందరం చెల్లాచెదరైపోతాం.